పుట్టుక మన చేతుల్లో ఉంది. మన స్వంత ఎన్నికతో మనం పుట్టుక జరిగింది. మన స్వంత ఎన్నికతోనే కూడా మన చావు జరగాలి. ఆ విధంగా ఉండాలి మన జీవితము. మనం చక్కగా జీవించి ఏదో ఒక రోజు హాయ్ మిస్టర్ యమా కమ్, ఐఎమ్ రెడీ ఫర్ యూ అనాలి. అర్థమైందా? దిక్కుమాలిన చావకూడదు. దిక్కులన్నీ పూల వర్షం కురిపించేటట్టు చావాలి మీరు. దిక్కుమాలిన చావు కాదు. దానికి ఏం చేయాలంటే, దిక్కుమాలిన చావు ఉండకుండా దిక్కులన్నీ సమస్త సృష్టి అంతా మీరు శరీరం వదిలిపెట్టేటప్పుడు మీకు పూల వర్షం కురిపించే విధంగా మీ యొక్క మరణం ఉండాలంటే జీవితం అంతా ఇలా జీవిస్తే మీ శరీరం వదిలిపెట్టే సమయం వచ్చినప్పుడు పైలోకాల వాళ్ళకి ఏం చేస్తారు? మీకు చప్పట్లు కొడతారు. ఎంత చక్కగా జీవించావు నాయన, ఎంత యోగేశ్వరుడుగా జీవించావు, ఎంత ధ్యానేశ్వరుడుగా జీవించావు, ఎంత జ్ఞానేశ్వరుడుగా జీవించావు. మై డియర్ ఫ్రెండ్స్, రేపో ఎల్లుండో మనము గ్యారంటీగా శరీరాన్ని వదిలిపెట్టేసి పోతున్నాము, ఖచ్చితము. మరి ఈ 2 రోజులు మనం ఏం చేయాలి? ధ్యానము ఇతోధికముగా చేయవలే. మెడిటేషన్. పక్కింట్లో మొగుడు పెళ్ళాం ఎలా కొట్టుకుంటున్నారు, మనకేమి? వాళ్ళని కొట్టుకొని వాళ్ళని చావని నాకేటి? నేను నా జీవితంలో కొట్టుకోకూడదు. నేను నా జీవితంలో దివ్య మరణము కావాలి నాకు. వాళ్ళు ఎలా కొట్టుకుంటున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు, నాకేటి? నేనేటి? అది నాకు కావాలి. వాడేటి? నాకేమి? నేనేటి? అది నాకు కావాలి. మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్ దిస్ పాయింట్. రేపో ఎల్లుండో మీరు అటు వెళ్ళిన తర్వాత అటు నుంచి ఇటు చూసినప్పుడు, ఇప్పటిదాకా జీవించిన జీవితాన్ని చూసుకున్నప్పుడు మీలో ఏడుపు ఉండకూడదు, వ్యధ ఉండకూడదు, హర్షం ఉండవలే. ఆహా, ఎంత చక్కగా జీవించాను, ఒంగోలులో పుట్టి ధ్యానం నేర్చుకున్నాను, ఒంగోలులో అందరికీ ధ్యానం నేర్పించాను, ఎన్ని పెరబడి కట్టించాను, ఎంతమందిని శాకాహారులుగా చేశాను, ఈ భూమండలాన్ని పవిత్రం చేశాను, నా జన్మ సార్థకమైంది అని నీకు నువ్వు శభా చెప్పుకునే స్థితిలో నువ్వు అక్కడ ఉండాలి.